నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ మైనార్టీ అధ్యక్షుడు తాహేర్, నాయకులు చిలుక రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం పొందాలని, భవిష్యత్తులో దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ మండల అధ్యక్షుడు ఎంబలింగం, నాయకులు బర్గేడి లక్ష్మణ్, సయ్యద్ అష్ఫక్, పుప్పాల శ్రీనివాస్, అజర్, సయ్యద్ ఖలీద్ తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జాన్కంపేట్ గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మా బోధన్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు, ఎడిపల్లి మండల ప్రెసిడెంట్ పులిసీరన్న గారి ఆదేశాల మేరకు జాన్కంపేట్ గ్రామంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్లు, పలకల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించినాము. జాన్కంపేట్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్ గాంధీ గారి అభిమానులు అందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేసినాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే శుభ సందర్భంగా మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులుగా పులి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రైమరీ స్కూల్లో రాహుల్ గాంధీ గారి బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే పేద విద్యార్థులకు నోట్బుక్లు మరియు వాళ్లకు పలకలు అందించడం జరిగింది. ఈరోజు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి బర్త్డే, వారు ఇంకా సుఖ సంతోషాలతోటి, ఇంకా ఆయు ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించి ఈ దేశానికి సేవ చేయాలని చెప్పేసి మేము జాన్కంపేట్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి దేవుణ్ణి కోరుకుంటున్నాము.